పెద్దలు చండీయాగ యజ్ఞంలో పాల్గొనడానికి ఆహ్వానించిన ఈ బంధువులందరికీ ఈ గుళ్ళో వచ్చిన పిల్లలు కొత్త శక్తి ఆవహిస్తున్నారు. మొదటిసారి ఇక్కడ నేను రాజకీయాలకు వచ్చిన పిల్లలు మొదటిసారి అమ్మవారి దయ వల్ల ఆ చూపుల కరుణ ఈరోజు మీ బిడ్డ, మీ ఆర్మూర్ బిడ్డ తెలంగాణ అంతా కోరుకుంటుంది. ఈ ధర్మం గురించి, మంగళ సూత్రాల గురించి, మంగళ హారతుల గురించి మనమందరం మంచిగా ఉండాలంటే ఈ ధర్మం ఒకటే కాపాడుతుంది. మనం మీరు చేసే యజ్ఞాలు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, రాజకీయాలు పక్కన పెడతాం. రాజకీయాల ఎలక్షన్స్ వరకు అయిపోయింది, కానీ మన గురించి మాత్రం ఎవరు రాదు. ఫస్ట్ ఒకరు దయచేసి ఇది ఆలోచించుకోండి. హిందువులందరూ రాజకీయాలు పక్కన మీ ఇష్టం, ఏ పార్టీలను పక్కన పెట్టుకుని, కానీ హిందువులకు సంబంధించినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఒకటి కండి, కులాలకు అతీతంగా ఒకటి కండి. వైశ్య కావచ్చు, ఇక రకరకాల బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, ధర్మం మాత్రం హిందూ ధర్మం. మీకు కొన్ని చెప్పేవాళ్ళు లేదు, చెప్తే యూట్యూబ్లో చూస్తుంటే మీకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే మరి దారుణం. ఇదేది గుట్ట, ఇప్పుడు ఈ సిద్ధుల గుట్టలో కూడా ఇంత పొడు గడ్డములను పెట్టించాను అంటే మన దేవుళ్ళను అవమానించాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక కూడా ఆ పోరాటం మాట్లాడాలి. కాబట్టి మీకు చెప్తున్నాను, భారతదేశంలో మన బతుకులు ఉండాలి, ఈ యజ్ఞాలు ఉండాలి. అంటే నిన్న 2 మందిరాలు కూడా కొట్టింది. సందేశ్వరిలో 2 మందిరాలు. ఎట్లాంటి అమ్మవారిగా ముక్కలు చేసింది. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, కాపాడేవాడు లేడు. హిందూ అంటేనే తడుతున్నారు, హిందూ అంటేనే చంపుతున్నారు. ఏం చేసుకుంటారు? మేడలు ఏం చేసుకుంటారు? ఆ బంగారు గొలుసులు ఏం చేసుకుంటారు? ఆ బిడ్డల భవిష్యత్తు ఏం చేసుకుంటారు? ఈరోజు మీకు ప్రమాదం చెప్పేవాళ్ళు లేరు. రాజకీయాలు పక్కన పెట్టి హిందువులందరం ఒకటవుతారు. పార్టీలు పక్కన పెట్టి ఆ ఏ పార్టీలు ఉన్నా కానీ హిందువే. మన ధర్మానికి ప్రమాదం వచ్చిన పిల్ల, మన ధర్మం రక్షణ చేసుకున్న పిల్ల, ఇట్లాంటి యజ్ఞాలతో పాటు చిన్న ఉదాహరణ చెప్తా. కిల్లి అన్నోడు ఢిల్లీకి వెళ్ళి సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి వినవో చెప్పారు. అంటే ధర్మంతో పాటు పూజలతో పాటు పానాలు కూడా ఉండాలి. ఎప్పుడైతే సోమనాథుడున్న శివలింగాన్ని పగలగొడుతున్నాడు, అల్లాహు అక్బర్ నిల్చుంటే హిందువులందరూ ఢిల్లీ నుంచి సోమనాథ్ వరకు రోడ్డు మీద పడుతున్నారు. మీలాగా యజ్ఞాలు చేసుకుంటూ ఇట్లాంటి పంతులు పూజలు చేసుకుంటా, మీలాంటి బొట్లు పెట్టుకుంటా హరహర శివ హరహర శివ అనుకుంటున్నారు. నరికి 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 130,000 మంది నరికి సోమనాథ్ గుళ్ళో ఉన్న శివలింగాన్ని పగలగొట్టి అందులో ఉన్న వజ్ర వైద్యులను తీసుకొని వచ్చి ఢిల్లీ జామా మసీద్ విధుల్లో పోషించారు. తైమూర్ 1598లో, తైమూర్ 1598లో. చరిత్ర చదువుకోవాలి, అందరూ చదువుకునే ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టండి. ఢిల్లీలో దాడి చేసి హిందూ అన్న పక్కన ప్రతి ఒక్కరు తీసుకొచ్చేసారు. కాబట్టి చరిత్ర చెప్తున్నది. మనం కలిసి లేకపోతే కాలగర్భంలో కలిసిపోతున్న చరిత్ర చెప్తున్నది. ఔరంగజేబ్ అనేవాడు 26 లక్షల మంది హిందువులని చెప్పాడు. చరిత్ర చెప్తున్నది. 1323లో రుద్రమదేవిని కాకతీయ సామ్రాజ్యం ఓడించి ప్రతాపరుద్రుడిని ఉండబోతుంటే ఆ సైనికులు, ముస్లిం సైనికులు పెట్టిన హింస తట్టుకోలేక నర్మదాను దూకిచేస్తే వరంగల్ అంటే అప్పుడున్న ఓరుగల్లు ప్రాంతంలో ఆడవాళ్ళు ఇళ్ళకి లేదు, అందరు చంపేశారు. తుర్కోలను చూసి చరిత్ర ఇదంతా చరిత్ర. నేను చెప్పేది ఏం అబద్ధం కాదు. పోయినాక కొట్టుకోండి. నేను చెప్తున్నాను ఎందుకంటే భవిష్యత్తు అట్లా ప్రమాదం రావద్దు. మాకు చరిత్ర గుణపాఠం చెప్తున్నది. భవిష్యత్తు రావద్దు. ఇప్పుడు రైస్ మిల్ ఉన్నది, రాధాకృష్ణ బాబు ఏం చేసుకుంటాడు? ప్లాట్లు ఉన్నాయి, ఈ బిల్డింగ్లను ఏం చేసుకుంటారు? మనమే లేనప్పుడు పాకిస్తాన్లో 20% ఉంటే 1.6% వచ్చింది. అది ధర్మం. మనం ఇక్కడ 3%, 3 మిలియన్లు ఉన్నాడు, 21 మిలియన్ అయిన వాళ్ళు. ఇది ప్రేమగల దేశం, ఎవరిని ఏమన్నా అందరినీ బతుకున్నారు. కానీ అట్లా కాదు, పగబట్టిన జాతి, పగబట్టిన దేశాలు మనం బతకని. నిన్నగాక మొన్న కరాచీలో ఒక హిందూ తండ్రి 2 బిడ్డలని ఎత్తుకొని పోయి ఆ తండ్రి పిచ్చోడు ఏడుతున్నాడు ఆ సెంటర్లో, నన్ను చంపేయాలని. ఇవన్నీ నేను చెప్పేటి నిజాలు. పార్టీలు ఏదైనా ధర్మం గురించి అందరం ఒకటవు.
మన కళ్ళ ముందు మన బిడ్డలు మన సంతానం అవమానపడద్దు. ఇట్లాంటి బిడ్డలు ప్రొద్దున ఏమంటారు ఆ క్యాప్ పెట్టుకొని తురుకోలాగా బలవంతంగా మత మార్పులు కావద్దు. అది అయింది. చరిత్ర అంతా అర్థస్థిక్తమైపోయింది మొత్తం భారతదేశ చరిత్ర. కాబట్టి మీరందరూ తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారాలు, కాబట్టి అందరూ మనం మంచిగా ఉండాలా, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇట్లాంటి చండీ యాగాలు నిత్య నూతనమై అది ఎట్లున్నది అగ్నిహోత్రంలో ఎట్లా జరుగుతున్నది. హిందూ జాతి మేలు గురించి ఇట్లాంటి మాటలు, గుళ్ళు, మీలాంటి తల్లుల పూజలు నిత్య నూతనమై ఈ జాతిని కాపాడాలని మీ బిడ్డగా, మీ ప్రాంతంలో పుట్టిన వారుగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి చెప్తున్నారు. ధర్మం ప్రమాదం కూడా హిందువులంతా కూడా దయచేసి ఇదే నా కోరిక. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నా క్షమించండి.